గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో దాదాపు 242 మంది ఇందులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రస్తుతం మరణించినటువంటి వారి సంఖ్య కూడా మరికాసేపట్లో వెల్లడేటువంటి అవకాశాలు అయితే కలుగుతాయి. ప్రస్తుతం 110 మంది చనిపోయినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి విమానం దాదాపు 825 అడుగుల నుంచి కూడా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం తెలియరావట్లేదు. ఏదైతే మెడికల్ కాలేజీ పైన బీజే మెడికల్ కాలేజ్ పైన కూలటంతో అది పూర్తిగా కాలేజ్ లోపలికి దూసుకువెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులంతా కూడా దాదాపు 30 మంది చనిపోయినట్టుగా ఇప్పటికే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అందులో వెళ్తున్నటువంటి ఏదైతే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించినట్టుగా ప్రస్తుతం వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో బోయింగ్ విమానం ఏదైతే ఉందో దాదాపు 242 మందిలో 169 మంది భారతీయులతో పాటు 61 మంది ఇటు ఎవరైతే బ్రిటిష్ కు సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా వెళ్తున్నటువంటి బోయింగ్ విమానం ఏదైతే ఉందో AI-171 విమానంగా చెప్తా ఉన్నారు. ఆ పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగినటువంటి తీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హృదయ విదారక దృశ్యాలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. పొగతో కావచ్చు అగ్నికీలలు కూడా ఎగిసిపడుతుండటంతో అక్కడ కొంత జనావాసాల మీద కూలింది. ఆ జనావాసాల్లో కూలినటువంటి విమానం నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఎంతమందికి గాయాలయ్యాయి, ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అపార్ట్మెంట్ల మీద కూలటంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అక్కడ కింద కూలినటువంటి విమానానికి సంబంధించినటువంటి ఆ ఇళ్లపైన కూలటంతో ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. అక్కడ ఉన్నటువంటి BSF సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. చురుక సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం జరిగినటువంటి ఘటనంతా కూడా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కొంత కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. దీంట్లో ఏదైనా కోణం ఉందా, లేదంటే ప్రస్తుతం ఆ ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. 242 మందికి సంబంధించినటువంటి ప్రయాణికుల లిస్టు కూడా కాసేపటి క్రితమే విడుదలైంది. అక్కడ మెడికల్ కాలేజ్ పైన కూలటంతో వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ 30 మంది కూడా చనిపోయినట్టుగా ఇప్పటికే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ విమానం జరిగినటువంటి ప్రమాదం చూసుకున్నట్లయితే పూర్తిగా ఆ ఇండ్ల పైన కూలటంతో ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అగ్నికిలలో ఎక్స్పర్ట్ దాదాపు 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా కొన్ని శవాలు అయితే అక్కడ ఉన్నటువంటి శవాలు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. విమానంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా కొంతమంది ప్రయాణికులు కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రయాణికం చేస్తున్నటువంటి పని అందులో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు సెల్ఫీ తీసుకున్నట్టుగా కొన్ని దృశ్యాలు అయితే మనకు విడుదలయ్యాయి. ఆ ప్రమాదానికి 1:30 ఈ ప్రమాదం అనేది జరిగింది. అందులో ప్రయాణికుల సంఖ్య కూడా మరింత 242 మందిలో చనిపోయినటువంటి వారి సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రమాదం జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 110 మంది చనిపోయినట్లుగా ప్రస్తుతం అయితే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ట్విట్టర్లో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ పిక్ను బ్లాక్గా మార్చింది. బ్లాక్ డేగా ఈరోజు పరిగణిస్తూ వాళ్ళు కూడా బ్లాక్ డేగా మార్చుతూ ఆ బ్లాక్ పిక్ను కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. కవర్ ఫోటో కావచ్చు, ప్రొఫైల్ పిక్ను కూడా మార్చింది. ప్రమాదం జరిగినటువంటి తీరుపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మరికొంత సమాచారం అయితే పూర్తి స్థాయిలో రావాల్సి ఉంటుంది. అందులో చనిపోయినటువంటి విషయాలు కనుక వచ్చినట్లయితే ప్రయాణికులకు దాదాపు ఎంతమంది ప్రయాణికులు అందులో వెళ్తా ఉన్నారనే దానిపైన కూడా ఇంకా పూర్తి స్థాయి స్పష్టత అయితే రావాల్సింది. 242 మంది ప్రయాణికులు ప్రస్తుతం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో 300 మంది వెళ్లే విధంగా
ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరైతే ప్రయాణికులకు సంబంధించినటువంటి అటు పైలట్లు ఎవరైతే ఉన్నారో పైలట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ వివరాలు ఎవరైతే మొదట పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ కూడా దాదాపు 8,200 గంటలు చేసినటువంటి అనుభవంతో పాటు 1,100 గంటలు పనిచేసినటువంటి కో పైలట్కు సంబంధించినటువంటి అనుభవం కూడా వాళ్ళిద్దరికి ఉందని కూడా ఇప్పటికే ప్రకటించింది. వెళ్ళిన టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటి తర్వాతనే అది ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. 825 అడుగుల కిందికి పడిపోవడంతో పూర్తిగా విమానం కొత్త కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనకు ఏటీసీతో కూడా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే కాంటాక్ట్ కూడా కట్ అయినట్టుగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రమాదం గల కారణాలు ఏంటనేది మాత్రం ప్రస్తుతం మనకు ఇంకా వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. కిరణ్ చెప్పండి, ఇప్పుడు ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడ్డారని ఒక అప్డేట్ ఉంది. అంటే ఇతనితో పాటు ఇంకెవరైనా ప్రముఖుల పేర్లు ఈ లిస్ట్ లో ఉన్నాయా అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా పూర్తి అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతం ఆ విజయ్ రూపానీ పేరు మాత్రమే, మాజీ ముఖ్యమంత్రి పేరు మాత్రమే వినిపిస్తుంది. అందులో ఎవరెవరు అనేది మాత్రం ఇంకా పూర్తిగా వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. అందులో దాదాపు 61 మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. అవి బ్రిటిష్ వాళ్ళు కూడా లండన్ వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. అక్కడ ఏదైతే ఎయిర్ ఎంబసీ కూడా పూర్తిగా ఈ ఘటన పట్ల కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎలాంటి ప్రమాదం జరిగింది ఏంటి అనేది వాళ్ళు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తున్నటువంటి ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎయిర్ ఇండియా ఈ ప్రమాదం జరగడంతో ఏదైనా కారణాలు ఉన్నాయా, ఈ ప్రమాదం జరిగినటువంటి ఎలాంటి ఘటనలు ఇలా పునరావృతం అవుతున్నట్టు పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక విజయ రూపాని పేరు తప్ప మిగతా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో దానిపైన కూడా కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. కిరణ్, ఇప్పుడు ఈ విమానం కుప్పకూలింది కదా, అంటే విమానం కుప్పకూలినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ దగ్గర కుప్పకూలింది అని అప్డేట్ ఉంది కదా, అంటే ఆ మెడికల్ కాలేజ్ మీద కుప్పకూలింది కదా, అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరిగిందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ పైన జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆ ఎయిర్ ఇండియా విమానం అనేది పూర్తి స్థాయిలో ఆ మెడికల్ కాలేజ్ లోపలికి దూసుకువెళ్ళడంతో వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. ఆ వైద్య విద్యార్థులు కూడా ఉన్నటువంటి 30 మంది ఎవరైతే ఉన్నారో ఆ 30 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఆ విమాన దృశ్యాలు కూడా కాలేజ్ లోపలికి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసినటువంటి ప్లేట్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తిగా కనిపిస్తున్నాయంటే మధ్యాహ్నం సమయంలో లంచ్ చేస్తున్న సమయంలో జరిగింది కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకెంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా ప్రమాదంలో ఎలాంటి ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కావచ్చు, మిగతా వారి సంఖ్య ఏ విధంగా ఉన్నది మాత్రం ప్రస్తుతం వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 30 మంది అందులో చనిపోయినట్టుగా వార్తలు అయితే మనకు అందుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.